వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అడవి దేవతలకు ఒక్కసారి నమస్కారం చేసి మన ప్రయాణం మొదలు పెడదామండి. ఇప్పుడు నేను దేనికోసం ఎదుగుతున్నానంటే బ్రిటిష్ వాళ్ళు తవ్విన బావి అండి. వాళ్ళు తవ్విన బావి చూడడం కోసం నేను నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. ఈ అడవిలోకి వచ్చానండి. అడవిలో అంటే ఎక్కడ అంటే ఇది ఇల్లందు మండలంలోని మండుతోగు గ్రామంలో 10 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉందండి. ఆ బావి కోసం ఎదుగుతున్నాను. దొరకట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. పురాతనమైన బావి కాబట్టి ఎనీ టైం వాటర్ ఉంటుందట అండి ఆ బావిలో. ఇప్పుడు దానికోసమే అండి మన వెతుకులాట. చూద్దాం, మన ప్రయత్నం మనం చేయాలి కదా. దొరికాక మీకు ఆ బావిని చూపించి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి చూపించే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దొరికిందండి బావి. ఇదే అనుకుంటున్నా కానీ పెద్ద లోయలాగా ఉంది కానీ బావి లాగా లేదు. వాటర్ అది ఆ బావిలో ఫుల్ వాటర్ ఉంటుందంట అండి. చేతికి అంతేట వాటర్ ఉంటుందట. ఇదేమో చూస్తే లోయలో ఉంది. దొరికిందా? ఓకే, మనం అనుకున్న బావి ఇప్పుడు ఇక్కడ దొరికేసిందండి. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన బావి అండి. ఒకసారి మనం ఆ బావిని చూసి మా ఫుల్ నీళ్ళు ఉన్నాయి. మాట ఎగ్జాక్ట్. వావ్, థ్యాంక్ యూ. బ్రిటిష్ వాళ్ళు కట్టిన వారాలు కనిపించట్లేదంటే అంత నిండిపోయింది ఈ వాటరు. చూడండి, బావి ఎనీ టైం వాటర్ ఉంటాయండి బావిలో. ఎండాకాలమైన వర్షాకాలం అంటే వదిలే, చలికాలమైన ఎండాకాలమైన ఎనీ టైం వాటర్ ఉంటుందట. ఈ బావి నీళ్ళే ఈ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పల్లెటూరు మునితోగు వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. మళ్ళీ మేము రిటర్న్లో తేనెవాగు చూడడం కోసం వెళ్తున్నామండి. తేనెతోగు అంటారట. తేనెతోగు ఆ ప్రత్యేకత ఏంటో చూద్దాం ఒకసారి వెళ్ళి. ఈ తేనెతోగు, దీని పేరు ఏంటంటే తేనెతోగు, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరండి. దీంట్లో ఈ తోగు అనేది ఎనీ టైం వాటర్ పారుతూనే ఉంటుందట. అంటే వర్షాకాలమైన, ఎండాకాలమైన, చలికాలమైన, ఏ కాలమైనా కానీ ఈ వాటర్ పోతూనే ఉంటుందట. ఈ వాటర్ తోటే ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళు పంటలు పండించుకునేది ఈ వాటర్తోనే. ఒకసారి ఈ వాటర్ తాగి చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. డైరెక్ట్ తాగొచ్చాట ఈ వాటర్. తాగానండి, తాగి మొహం కడుక్కుంటున్నా. బాగున్నాయి వాటర్ అయితే, టేస్ట్ బాగుంది. ఈ తేనెతోగు అని పేరు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఎనీ టైం వాటర్ పోతూనే ఉంటాయటండి. ఈ వాటర్ కూడా తాగితే తేనెలాగా స్వీట్గా ఉన్నాయి. ఇందాక తాగి చూశాను. నీళ్ళు చూడండి ఎలా పడుతుందో, ఎలా పారుతుందో. రెగ్యులర్గా పారుతూనే ఉంటుందట. ఎండాకాలమైనా కానీ రెగ్యులర్గా ఇదే మూమెంట్లో పారుతూనే ఉంటుందట. అందుకనే దీని పేరు బ్రిటిష్ వాళ్ళు తేనెతోగు అని పేరు పెట్టారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే బెల్ బటన్ మోగించి కింద ఉన్న లైక్ బటన్ కొట్టండి.